హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 22/9/2024. చాలా రోజుల తర్వాతనైతే సండే అయితే వ్లాగ్ ఇద్దామని అయితే బయటకైతే వెళ్తున్నా. ఎక్కడికి ఏంది అనేది అయితే గోప్రో మోడ్లో కలిసినాక చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్ గోప్రో మోడ్. టైం వచ్చేసరికి 9:50 అవుతుంది. ఇప్పుడే మనం అయితే దౌలతాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. బైక్ని తీయక దగ్గరనైతే ట్రిప్కి తీయక దగ్గర నెల కంటే ఎక్కువ అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడైతే తీసిన అనమాట. ఈరోజు అయితే నేనైతే పెట్రోల్ కూడా లేదు. అప్పుడెప్పుడో 400 కొట్టించిన సిద్దిపేటకి పోయినప్పుడు. మళ్ళీ దీంట్లో అయితే ఫ్యూల్ అయితే కొట్టించిందే లేదు. ఇంకా అయితే పోయి ముంగడ ఫ్యూల్ అప్ చేసుకుని అయితే ఇక్కడి నుండి అయితే మనమైతే ప్రజెంట్ అయితే అప్పర్ మానేరు డ్యామ్ అనే డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ వర్షం పడ్డది కదా, వాటర్ ఫ్లో అయితే ఉంటుంది అనుకుంటున్నా. అప్పర్ మానేరు డ్యామ్కి అయితే వెళ్తున్నా ప్రజెంట్. అదైతే మనకి ఇక్కడ నుంచి అయితే దగ్గర 44 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకు గూగుల్ మ్యాప్స్లో అయితే 1 hour 4 minutes చూపిస్తుంది వెళ్ళడానికి టైము. అండ్ అది నియరు నర్మాల మాచారెడ్డి దగ్గర ఉంటుంది. సో డైరెక్ట్గా ఫ్యూల్ అప్ చేసుకొని అయితే మళ్ళీ దగ్గర పోయిన తర్వాత అయితే కలుస్తా. ఇక్కడ అంటే ఇదంతా మనం క్యాజువల్గా మనం చూపించిన రోడే కాబట్టి పెద్దగా చూపించడానికి ఏం లేదు. కాబట్టి ఇంకేమైనా మాట్లాడేది ఉంటే కూడా మనం పోవాల్సింది భూంపల్లి మీదుగా పోవాలి. దగ్గర భూంపల్లి దగ్గరగా వెళ్తా, లేదంటే భూంపల్లి దాటినాకనైతే మళ్ళీ అయితే కలుస్తా. ఫ్యూల్ అయితే ఇక్కడ ఎజర్లో వేపిద్దాం. హైట్ అని కొట్టు. అమ్మా 2 points లెఫ్ట్ ఉంది అంటే. ఇంకొక 300 కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ అవుతుంది. ట్యాంక్ అవుతుంది మనకు మస్తు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో బైక్ దిగ కూడా చాలా రోజులు అవుతుంది సర్వీస్ ఎక్కడ. మనకైతే బైక్ తెచ్చినప్పటి నుంచి అయితే మనమైతే బైక్ పూజను అయితే చేయించలేదు. కొన్ని ఇంట్లో పర్సనల్ రీజన్స్ వల్లనైతే నేనైతే బైక్ పూజ చేయించలేదు. సో అందుకే దీన్ని అయితే పూజ చేయించడానికి అయితే తిరుపతికి అయితే తీసుకోవాల్సింది పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ వీక్ అయితే దీన్ని అయితే తిరుపతికి అయితే తీసుకెళ్తున్నా పూజ చేయించడానికి. నెక్స్ట్ నుంచి ఇంకా మనకి ఇంకొక 5 subscribers అయితే 1K కూడా రీచ్ అయిపోతారు. ఇంకా అప్పటి నుంచి మన వ్లాగ్స్ అనేవి ఇంకో రేంజ్కి పోబోతున్నాయి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం అనేదాన్ని 1K రీచ్ అని ఒక సపరేట్ వ్లాగ్ పెడతా. అందులో చెప్తా ఎట్లా చేస్తా, ఏం వ్లాగ్స్ చేస్తా అనేది అయితే మీకు అందులో చెప్తా. ప్రజెంట్ అయితే మనం అయితే ఇప్పుడు అప్పర్ మానేరు డ్యామ్కి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్ భూంపల్లి దాటిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నుంచి మనకు భూంపల్లి వచ్చేసి 12-13 ఉంటుంది అనుకుంటాం మేబీ. బాయ్. భూంపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నర్మదాకి. లెఫ్ట్ పోతేనేమో రామంపేట్, రైట్ పోతేనేమో సిద్దిపేట్. ఇదైతే వర్క్ రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్ట్రేట్ హైవే అయితే పడుతుంది. 4 lane హైవే, 2 lane హైవే, సారీ 4 lane హైవే కాదు. మనమైతే స్ట్రేట్గా వెళ్ళాలి. రోడ్ ఐడియా ఉంది కానీ ఆ పేర్లో ఐడియా లేవు నాకు, ఎట్లా ఊర్ల పేర్లు. లాస్ట్ ఇయర్ కూడా పోయినా కానీ అప్పుడు మనం ఛానల్లో బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట. ఇక్కడ నుంచి పోలే, మన ఇంటి నుంచి పోలే, దుబ్బాక నుండి ఫ్రెండ్స్తో వెళ్ళిన అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి కాడ నుండి. బీబీపేటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఫైనల్గా నర్మాల అప్పర్ మానేరు బ్యాక్ వాటర్కి అయితే వచ్చేసినాం. ఇది బ్యాక్ వాటర్. ఇవంతా కూడవెలి నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ బ్యాక్ వాటర్. ఇవంతా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, కొత్త వేసిన బ్రిడ్జ్. 2 years అవుతుంది దగ్గర బ్రిడ్జ్ కట్టి. ఈ బ్రిడ్జ్ దాటి ఇంకొక మనం ఒక 2.5 kilometers పోతే మనం డ్యామ్ దగ్గర దాకా పోతాం. 2.3 4.5 పర్ఫెక్ట్గా తెలియదు కానీ చేపలు పడతారు ఇలా ఇంకొద్దిసేపు అయితే. స్తంభం మునిగిపోయింది.
అంత లోతు ఉంది. ఫైనల్లీ పెద్ద రోడ్కి అయితే రీచ్ అయినాం. ఇటు పోతేనేమో దుబ్బాకి పోతాము, ఇటు పోతేనేమో మాచారెడ్డి కామారెడ్డికి అయితే పోతాం. మనం అయితే ఈ రోడ్డుకి కోళ్ళమ్మది దగ్గర అయితే ఈ రోడ్డుకి అయితే అటాచ్ అవుతాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఇంకా 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ టైం ఈ డ్యామ్ దగ్గరకు ఒక్కడిని వచ్చిన, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చినా కానీ ఫస్ట్ టైం అయితే నన్ను ఇడికి మా వేణుగాడు తీసుకొచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు లేడు, కానీ ఫస్ట్ టైం అయితే ఇడికి వచ్చిందంటే వేణు నేనే వచ్చినాం. ఆయనకి మండే రోజు ఏదో హాలిడే ఉందన్నప్పుడు నన్ను తీసుకొని వచ్చాను ఇడికి. ఏం వాటర్ లేవా ఏంది, వాటర్ పోతలేవు అసలు. ఇక్కడికి వచ్చి బుగ్గానైతే కదా వీడికెళ్ళి లోపల మరి స్నో ఎంట్రీ అయింది. మొత్తం పొక్క తీసిరుగా పోరాకుట. అడుగుదాం ఫస్ట్ అయితే. బండి ఇన్నే పెట్టమంటారు కానీ రెస్ట్ లేనా పడతా. ఫస్ట్ ఫోన్ తీసి లోపల బండి పెట్టిపోతే ఏంటంటే మనకు దూరం ఉంటుంది. ఓడోడు గీతలు తీస్తారు. ఇంకే పూజ కూడా కావాలి మన బండి. అడ్వెంచర్తోనే అడ్వెంచర్ ఫస్ట్ ఏమో. దీనికి ఇవన్నీ చిన్న విషయాలే కానీ అడగడానికి అంటే బాగా మరి బండలు గుట్టలు ఎక్కించుకుంటూ వచ్చేసిన ఆడవాళ్ళు అనే వాళ్ళు ఉంటాయి అని అంటారు వాళ్ళు బాగా. అంతే వాటర్ అయితే లేనట్టు. బుగ్గ 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 పెద్ద బుగ్గ. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మరి వచ్చా ఇక్కడికి, వాటరే లేవుగా. ఎన్నో వాటర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే వాటరే లేవు. ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ కొనేదాకా ఇట్లా మీకెళ్ళి ఫోర్స్ వస్తుంది. నేను మీకు ఒకటి క్లిప్ డౌన్లోడ్ చేసి పెడతా చూడండి. వేరే లెవెల్ వాటర్ వస్తాయి. కానీ మనం వచ్చిన సందర్భం ఏందో కానీ ఎప్పుడు మనం వేడికైనా వాటర్ ఉంటుంది. మనం వచ్చిన తెల్లారి మర్నాడు ఫుల్ వాటర్ ఉంటుంది. ఏం దరిద్రమో ఏమో ఇది. పోచారం పోయినాం, పోచారంలో వాటర్ లేవు. మళ్ళా కుంతాలు పోయినాం, కుంతాలలో వాటర్ లేవు. ఏంది ఇదంతా? ఇది మనతో ఆడుకున్న వింత ఆటలు ఎక్కువ. ఇదంతా ఫుల్ వాటర్ ఉన్నాయి. కొన్ని వాటర్ వస్తే ఇట్లా ఫ్లో అవుతుంది. ఆడ వాటర్ కొన్ని ఫ్లో అవుతున్నాయి కానీ అది తక్కువ చాలా. మేము లాస్ట్ టైం ఏం కూడా అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం ఆడినాం, స్నానం చేసినాం, మళ్ళీ ఆడినాం 2-3 గంటలు. కానీ వీళ్ళ సెల్ఫీలు జర అంకుల్ జర చూసుకుంటా, చిన్నపిల్లలు ఉన్నా. విండో వాయిస్ అయితే వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. టైం వచ్చేసరికి 11:25 అవుతుంది. అది ఇప్పుడే ఇక్కడికైతే రీచ్ అయినా అనమాట, పర్మాలేరికి. వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు, చిన్న వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ. కింద నైట్ వర్షం పడ్డది, వర్షం పడ్డది కదా ఎట్లయినా వాటర్ వస్తాయనే ఒక హోప్తో వచ్చిన. హీడికి వచ్చిన తర్వాతనైతే బుగ్గపాలైనట్టు చేసింది. మొత్తం ఫుల్ అయిపోయింది వాటర్ అయితే. కాకపోతే ఫ్లో అనేది తక్కువ ఉంది అంతే. నేనైతే కొన్ని వీడియోస్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ వస్తే ఎట్లా వస్తుందో కూడా అయితే మీకైతే ఫ్రంట్ కొన్ని బ్యాక్ కొన్ని పెడతా. ఇప్పుడైతే లేవు, ఏం చేయలేము మనం, దీంతోనే అడ్జస్ట్ కండి కొంచెం. ఇది మొత్తం బ్యాక్ వాటర్ అయితే మొత్తం ఇటు ఒక 5 కిలోమీటర్స్, ఇటు ఒక 5 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్ మొత్తం ఇవే ఉంటాయి. ఇలా చేపలు పెడతారు. ఈరోజు ఎవరు లేరు కానీ
పెద్ద డ్యామ్ ఇది కూడా మనకు దగ్గరలో ఉన్న మన విలేజ్కి. మనకు 44 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇదైతే మన డ్యామ్. మన విలేజ్కి ఇది నియరెస్ట్ గెట్వేవే. అటు పోచారం, ఇటు మనకి ఇది అప్పర్ మానేరు. చాలాసార్లు వచ్చిన, వాటర్ ఉన్నప్పుడు కూడా వచ్చిన, మస్తు ఉంటుంది వ్యూ. వాటర్ మొత్తం ఇట్లా పైనకెళ్ళి ఫ్లో అవుతుంటే మంచిగా ఉంటుంది. కానీ మనకు ఆందోపో ఎప్పుడు పోయినా ఏదో ఒకటి అయినట్టు ప్రతిసారి ఏదో ఒకటి అయితే అవుతుంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరాతోని మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఇది అప్పర్ మానేరు అయితే మొత్తం అక్కడ నుండి ఇక్కడ మొత్తం ఇదంతా. దీని మీకెళ్ళి వాటర్ ఫ్లో వస్తుంటే ఎట్లుంటుంది ఇక మీరే ఉంచుకోండి. ఇంకా పెడతలే, నేను ఆన్లైన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసి అయినా పెడతా ఎట్లుంటుందో. మస్తు ఉంటుంది వ్యూ. కానీ ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్లు. ఇక్కడ మనకి ఊరు కనిపిస్తుంది చూడండి, ఇది నర్మాల. అందుకే దీన్ని నర్మాల డ్యామ్ అంటారు, అప్పర్ మానేరు డ్యామ్ అని కూడా అంటారు. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నదేమో శ్రీగాథ అండ్ గంభీరావు పేట్ ఏమో. ముంగడిపోతే గంభీరావు పేట్ ఉంటుంది. అండ్ స్ట్రైట్గా ముంగడికి పోయి అక్కడ పోతే మాచారెడ్డి నుంచి కామారెడ్డికి కూడా పోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయి అక్కడైతే కొంచెం వాటర్ ఫ్లో వస్తుంది కదా, ఆ వాటర్ ఫ్లో కాడ కొంచెం టైం ల్యాప్స్ అని పెట్టుకుందాం చిన్నగా. వీడికైతే వచ్చేసిన లాస్ట్గా వాటర్ ఫ్లో సీడ్ అయితే మంచిగా ఉంది. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది, ఫుల్ ఉంటుంది వాటర్. కానీ వాటర్ అయితే వేరే వాళ్ళని అయితే అడిగినా వీడియోస్ పంపిస్తున్నారు, అవి అయితే పెడదాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం వీళ్ళకి రానికి రాదిగా, ఫుల్ వాటర్ వస్తుంది, అసలు వస్తుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు టైం ల్యాప్స్ పెడదాం అండ్ బ్యాక్ అయితే మళ్ళీ బండి దగ్గరికి పోదాం. ఒకటి మొత్తం ఇక ఫుల్ హ్యూమిడ్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోతుంది ఏడాడ. టైం ల్యాప్స్ అయితే పెట్టుకున్నా కొద్దిసేపు, మళ్ళీ వెహికల్ దగ్గరికి అయితే పోతుంది. ఎందుకంటే కెమెరా అక్కడనే పెట్టొచ్చిన కదా, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఎవడన్నా దొబ్బిపోతుందని. ఇక్కడికి ఒక ఫోటోని అయితే తీసుకున్నాం. టైం వచ్చేసరికి 1 అయితే ఉంది. ఇప్పటిదాకా కొంచెం టైం అయితే స్పెండ్ చేసిన అటు ఇటు. కొంచెం చిన్న డ్రిజిల్ అయిన ఉండే, మళ్ళీ ముందే సరదైంది, ఎందుకు ఈ రిస్క్ అని కొద్దిసేపు అక్కడ షెట్ కింద కూర్చున్నా నిమ్మలంగా అటు ఇటు చూసుకుంటా. ఇప్పుడే డ్రిజిల్ అయితే తగ్గింది, కొంచెం సన్ అయితే మళ్ళీ బయటకైతే వచ్చింది, అవుట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఫ్లో అయితే పెరుగుతుంది అనుకున్నా కానీ అసలు ఫ్లో అయితే పెరుగుతలేదు. ఇక చింటూ బ్రో, దొరకదు ఇట్లాంటి మనకు ఆఫర్ ఉండి దొరుకుతాయి. అయితే యూజ్ చేసుకోవాలి, ఇందులో నుంచి వెళ్ళిపోవాలి మనం. అదే స్టాండ్. We are on the road. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ మోస్ట్లీ మన 1K సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు సెలబ్రేషన్ వ్లాగ్ ఉంటుంది. తర్వాత
తిరుపతి బ్లాగ్స్ అయితే వస్తాయి, పూజ బ్లాగ్స్. బాయ్.